ఏంటమ్మా ఇండిపెండెన్స్ డే రోజు హ్యాపీగా ఉండకుండా అలా డల్గా ఉన్నావేంటి? ఎక్కడ్రా, ఇంకా కొంతమందికి ఇండిపెండెన్స్ రావాలి. ఇంకా కొంతమందికా? ఎవరికి? జెన్సీ పేరుతో నిరసనలు చేస్తూ మన దేశానికి ముప్పు తెచ్చే పనులు చేయడానికి కొన్ని దుష్ట శక్తుల కంట్రోల్లో ఉన్నారు చూడు, వాళ్ళ నుంచి జెన్సీకి ఇండిపెండెన్స్ రావాలి. కానీ వాళ్ళు వాళ్ళ రైట్స్ గురించి ప్రొటెస్ట్ చేస్తున్నారు కదమ్మా. రైట్స్ గురించి ఎవరైనా పోరాడొచ్చు, తప్పులేదు. కానీ పోరాడే పద్ధతిలో తప్పుండకూడదురా. నిరసనల పేరుతో ప్రభుత్వ ఆస్తుల్ని నష్టం చేయటం, పోలీసులపై చేయి చేసుకోవటం, పెద్దవాళ్లను కూడా చూడకుండా పాలకులని నోటికొచ్చినట్టు బూతులు తిట్టి మన దేశానికే మచ్చ తెస్తున్నారు. ఇష్యూకి సంబంధం లేని వాళ్ళు కూడా ఈ నిరసనలో పాల్గొని ఎన్నో తప్పులు చేశారు. అందులో ఒక్క తప్పు మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో క్షమించరానిది. ఏం తప్పమ్మా? ఓ తల్లి తన బిడ్డని గుండెల్లో పెట్టుకుని పెంచి దేశ భద్రత కోసం ఆర్మీ పేరిట జాతికి అంకితం చేస్తుంది. బార్డర్లో పహారా కాస్తున్న బిడ్డ తిరిగొస్తాడో లేదో అన్న నమ్మకం లేకున్నా ఆర్మీలో చేర్పిస్తుంది. మనని కంటికి రెప్పలా కాపాడే అలాంటి ఆర్మీని బూతులు తిట్టారా. ఆర్మీ ఒక తల్లికి మాత్రమే కాదురా, మన భారతమాతకే బిడ్డలు. అలాంటి బిడ్డల్ని తిట్టడం ఏంట్రా? సోషల్ మీడియాలో ఫేమస్ అవడానికి వెకిల్ చేష్టలు చేస్తూ బూతులు మాట్లాడే పెంపకాన్నిచ్చిన తల్లిదండ్రులు సిగ్గుతో తలదించుకోవాలి. పస్తులుండి పంటలు పండించి మనకు అన్నం అందేలా చేస్తున్న ఓ రైతు, ప్రాణాలను లెక్క చేయకుండా మనల్ని భద్రంగా చూసుకుంటున్న ఆర్మీ, ఈ ఇద్దరిని తిట్టినా లేక కించపరిచే ఎవరైనా సరే పుట్టగతులు లేకుండా పోతారు. వాళ్ళందరూ రైతుల తల్లులా, సైనికుల తల్లులా ఉసురు తగిలి అనుభవిస్తారు. ఇలాంటి జెన్సీని తీసుకెళ్లి ఒక్కరోజు బార్డర్లో నిల్చోబెట్టాలి. ఎక్కడి నుంచి వచ్చి శత్రువు బుల్లెట్ గుండెల్లో దిగుతుందనే ఆలోచనతోనే ప్యాంటు తడిచిపోతుంది. బిడ్డల కాళ్ళు తల్లి తాకకూడదురా, లేదంటే మీకు అలాంటి జంజీ బుద్ధులు రానందుకు ఒక్కోసారి మీ కాళ్ళకి దండం పెట్టాలనిపిస్తుంది. చిచి, ఏంటమ్మా మాటలు? మీ పెంపకంలోనే పెరిగాం కదమ్మా, అలాంటి తప్పులు ఎలా చేస్తామనుకున్నావు? పాపం మన ఇంట్లో పురుగులు బొద్దింకలు కేవలం మిగిలిపోయిన ఆహారం మాత్రమే తింటాయిరా. కానీ జంజీ పేరుతో కొంతమంది యువత మన దేశాన్నే చెదల్లా తినాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ జంజీ మారి మన దేశానికి త్వరగా ఇండిపెండెన్స్ రావాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నా. మేం చేస్తున్న గోసేవలో మీరు భాగస్వాములవ్వండి. గోరక్ష జగద్రక్ష. సదా స్మరామి.